తెలుగు ప్రజలందరికీ విజ్ఞప్తి అండి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాననే ఒక బాధ, భయంతోటి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. తమ మీటింగ్‌లో అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. తను అబద్ధాలు చెప్పడమే కాకుండా తన సాక్షి టీవీలో, టీవీ నైన్‌లో రకరకాల ఆయనకు అనుకూలంగా ఉన్న టీవీల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో చాలా ఇబ్బందులు పడుతున్నాడు. అవస్థలు పడుతున్నాడు. ఆ! తన గెలుపు కోసం టీవీ ఆర్టిస్ట్‌ని పిలిపిస్తున్నాడు. సినిమా ఆర్టిస్ట్‌ని పిలిపిస్తున్నాడు. వా హ్మ్. అలా అందరిని పిలిపించి చాలా హంగామా చేస్తున్నాడు. ఎంత చేసినా అతనికి గెలిచే ఛాన్స్ లేదు. అతను ఓడిపోబోతున్నాడని ఒక తప్పుడు ప్రచారం, తప్పుడు వా టీవీల్లో, టీవీలో చూపిస్తూ పేపర్‌లో రాస్తున్నాడు. అది విని పాపం చాలామంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు నాకు ఫోను చేస్తున్నారు. "ఏంటి సార్ ఇట్లా రాస్తున్నారు? ఇది వింటున్నా ఇది ఇలా ఇలా చదివాము, ఇలా విన్నామంటే" నేను ఒకటే అడిగా వాళ్ళని. "మీరేం చు ఏ ఏం పేపర్ చదివారు? ఏ టీవీ చూస్తున్నారన్నా?" "మేము సాక్షి పేపర్ చదువుతామండి. సాక్షి టీవీ చూస్తామండి." మరి మీరు సాక్షి టీవీ, సాక్షి పేపర్ చూస్తే మరి అటు జగన్మోహన్ రెడ్డే పెద్ద అబద్ధాల పుట్ట. వాడు మాట్లాడేవన్నీ అబద్ధాలే కదా! అటువంటి అబద్ధాలు మాట్లాడే ముఖ్యమంత్రి నడిపే పత్రిక అబద్ధాలు కాక నిజాలు ఎట్టా మాకు చెప్తదమ్మా? మీకు ఆ మాత్రం ఆహ్, ఒకసారి ఆలోచించుకోరా మీరు? మీరు దయచేసి సాక్షి టీవీ, సాక్షి పేపరు, టీవీ నైను ఇటువంటి దిక్కుమాలిన చదవడం మానేసి టీవీలు చూడడం మానేస్తే సగం మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. నిజాలు తెలుస్తాయి. ఎందుకంటే వీళ్ళెంతసేపు అబద్ధాలు ప్రచారం చేస్తారు. వీళ్ళకి ఒక ఏమంటారు రాజ్యాంగం పట్ల నిబద్ధత గాని, జర్నలిజం పట్ల విధేయత గాని ఉండవు. వీళ్ళకి ఎంతసేపు తప్పుడు వేషాలు, తప్పుడు అనకూడదు గాని చాలా నీచాతి నీచంగా బతుకుతారు. వీళ్ళకి డబ్బులే. డబ్బులతో తిని, డబ్బులతో బతుకుతారు. ఈ నిత్య దరిద్రులు. వీళ్ళు నిజం రాయరు, నిజం చూపించరు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఆధారపడమాకండి. పవన్ కళ్యాణ్ గారు 1,00,000 పైన ఓట్లతో మెజార్టీతో గెలవబోతున్నారు. అక్కడ ఆ గెలుపు ఆంధ్రప్రదేశ్‌లో ఒక నూతన శకం ప్రారంభం కాబోతుందని వాళ్ళకి తెలియజేశాను. పవన్ కళ్యాణ్ గారి గెలుపుని ఎవ్వరు ఆపలేరు. ఈ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని గెలవకుండా చేయడం కోసం చాలా ఎత్తులేస్తున్నాడు. అక్కడ కావాలని చాలా డబ్బులు పంచిపెడుతున్నాడు. ఓటుకి 1,00,000 ఇస్తాను అవసరమైతే ఒక కుటుంబానికి 1,00,000 ఇస్తాను. నిన్న చూసారు కదా! ₹1,00,00,000 పైన మద్యం దొరికింది. ఇలా విచ్చలవిడిగా ఒకటి కాదండి. అన్నీ పంచేసి ఏదో రకంగా పవన్ కళ్యాణ్ ఓడించాలి. మొన్నటిదాకా ముద్రగడ పద్మనాభం ఆడొక పనికిమాలినోడు. తర్వాత దాడిశెట్టి రాజా ఆ మంత్రి, కోసల కన్నబాబు ఇంతకుముందు మంత్రి ఇలాగ రకరకాల వ్యక్తులందరూ వచ్చి మిథున్ రెడ్డి ఇన్‌చార్జి పిఠాపురంకి. వీళ్ళందరూ వచ్చి ఏదో రకంగా చేసేసి పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని శతవిధాల ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళకి అది సాధ్యం కాదని తెలిసిపోయింది. దాంతోటి మిథున్ రెడ్డి తన యొక్క నియోజకవర్గం రాజంపేట పారిపోయాడు. ఇక దాడిశెట్టి రాజా తన నియోజకవర్గం అతను వెళ్ళిపోయాడు. ఇక కోసల కన్నబాబు అయితే ఈదుతున్నాడు కాకినాడ రూరల్‌లో. డిపాజిట్ కూడా వస్తాయి రావో డౌట్‌గా ఉంది కాకినాడ రూరల్‌లో. ఇంకా ముద్రగడ పద్మనాభం అయితే ఇల్లు దాటి బయటికి రావట్లేదు. ఎందుకంటే వాడికున్న పరువు మొత్తం పోయింది. ఆ దరిద్రుడి పరువు పోయింది. నేనేం చెప్తున్నానంటే ఆఖరికి కాకినాడ ఎంపీ చలమలశెట్టి సునీల్ అతను కూడా పిఠాపురంలో పగలు తిరగడం లేదు. పగలు తిరిగే ధైర్యం లేదు. రాత్రిపూటొచ్చి గ్రామాల్లో తిరిగి ఆ ప్రెసిడెంట్ ఎవడైతే పెద్దలుంటో వాళ్ళ దగ్గరికొచ్చి డబ్బులిచ్చి వాళ్ళు మాయ చేయాలని చూస్తున్నాడు. కానీ అది కూడా జరగలేదు. వాళ్ళు కూడా చీకొట్టారు. ఇది సత్యం. ఇది గ్రహించండి సోదరులారా. తెలుగు ప్రజలారా గమనించండి. పవన్ కళ్యాణ్ గారి గెలుపుని పిఠాపురంలో ఎవ్వరు ఆపలేరు. ఈ యొక్క దౌర్భాగ్యులు, దుర్మార్గులు ఈ సాక్షి టీవీ, సాక్షి పేపరు వాటి వాటి కత్తలే వాటి వాటినేమంటారు వాటిని నడుపుతున్న యాజమాన్యం దుర్మార్గుడు ఆ భారతి అండ్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి ఫ్యూచర్‌లో వీళ్ళు నిజం మాట్లాడరు. అబద్ధాలు మాట్లాడితే అబద్ధమే తిని బతుకుతారని తెలియజేస్తున్నాను.
తెలుగు ప్రజలారా గమనించండి. ముఖ్యంగా జన సైనికుల వీర మహిళలారా గమనించండి. పవన్ కళ్యాణ్ గారు 1,00,000 పైన ఓట్లతో మెజార్టీతో గెలవబోతున్నారు. దీన్ని ఎవరు ఆపలేరని మీరు గ్రహించాలి. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ గల వ్యక్తి, మానవత్వం ఉన్న వ్యక్తి, విలువ కలిగిన వ్యక్తి. అవి అవి నోటితో వీళ్ళు ఉచ్చరించలేరు, చెప్పలేరు. అది చెప్పడం చేత కాదు. ఒక మనిషి తన యొక్క సంపాదనని ప్రజలకు ఖర్చు పెడుతున్న వ్యక్తి ఈ భూమి మీద దొరకడని పిఠాపురం ప్రజలు అంటున్నారు. అది ప్రచారం చేయలేరు. అది చూపించలేరు. అది పేపర్‌లో రాయలేరు. వీళ్ళకి చేతులు రావు. కెమెరా పెట్టి తీయలేరు. అంత దుర్మార్గులని మీకు తెలియజేస్తూ విరమించుకున్నాను. పవన్ కళ్యాణ్ గారి గెలుపు, కూటమి గెలుపు తథ్యం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, దుగ్గుబాటి పురంధేశ్వరరావు గారు నాయకత్వం ఇక్కడ గెలుస్తుందని మీకు తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన. భారత్ మాతా కీ జై. జై హింద్.